హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మరి చాలా రోజులు అయిపోయిందండి నేను వీడియో చేసి. ఓకే, మీరు అందరూ అయితే బాగున్నారని నేనైతే నమ్ముతున్నాను. ఓకే గైస్, మరి ఈరోజు టాపిక్ ఏంటంటే ప్రధానంగా ఎన్విఎస్ నవోదయ విద్యా సమితి నుంచి గతంలో అనేక సార్లు మనకి నోటిఫికేషన్ వచ్చింది. అయితే అది ఎప్పుడు టీచింగ్ స్టాఫ్ మీద వచ్చింది, కానీ ఇప్పుడు ఏంటంటే నాన్ టీచింగ్ స్టాఫ్ మీద మనకైతే ఇవ్వడం జరిగింది. ఈ నాన్ టీచింగ్ స్టాఫ్ మీద మనకి దాదాపు టోటల్ వేకెన్సీస్ ఎంత అంటే 1377 పోస్టులు అయితే మనకి ఇవ్వడం జరిగింది. అసలు మనం ఎన్విఎస్ గురించి మనం నాన్ టీచింగ్ స్టాఫ్ పెట్టుకునే అప్లై చేసే ముందు అసలు ఎన్విఎస్ ఎప్పుడు ఎస్టాబ్లిష్మెంట్ అయ్యింది అది అనేది మనం తెలుసుకోవాలి. మనం ప్రత్యేకించి ఎన్విఎస్ అంటే నవోదయ గురించి తెలుసుకోవడానికి ప్రధాన కారణం ఒకటి ఉంది. అది ఎవరంటే మన ఆంధ్ర రాష్ట్రానికి చెందిన పివి నరసింహారావు. ఇతను ఆర్థిక సంస్కరణలు ఆ టైంలో చాలా చక్కగా చేశారని చాలా పేరు ఉంది ఇతనికి, ఈ పివి నరసింహారావు గారికి. ఆ టైంలో హ్యూమన్ రిసోర్స్ మినిస్ట్రీ కింద పివి నరసింహారావు గారు పనిచేసిన టైంలోని రూరల్ ప్రాంతాల్లో అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైతే ప్రతిభ కలిగిన విద్యార్థులు ఉన్నారో వాళ్ళని వెలికి తీయడానికి ఈ జవహర్ జేఎన్వి అనేది 1985లో మనకి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీన్ని మళ్ళా దాన్ని కొంచెం మార్చి మళ్ళా అన్నీ చూసి 1986 దీన్ని పూర్తిగా 1986లో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ మొత్తం కలిపి దీన్ని ఎన్విఎస్ కింద మనకి రావడం జరిగింది. దీని హిస్టరీ అంటే ఇదేనండి. అయితే ఇప్పుడు ప్రజెంట్ దీని చైర్మన్ ఎవరంటే ధర్మేంద్ర ప్రధాన్. ఇప్పుడు ప్రజెంట్ ఎన్విఎస్ చైర్మన్ ఎవరంటే ధర్మేంద్ర ప్రధాన్. అంటే ఇది మనకి ఎందుకంటే చెప్తున్నాను, ఒకసారి మనం ఏదైనా నోటిఫికేషన్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఆ సంస్థ కానీ ఒక ఇది కానీ ఏదైనా సరే దాని పుట్టుపూర్వతం మనం ముందుగా తెలుసుకోవాల్సిన అవసరం అయితే చాలా మటుకు ఉంది. అందుకనే నేనైతే ఈ విషయం చెప్పాను. ఓకే, అది ఎనఫ్. అయితే ఎన్విఎస్ నాన్ టీచింగ్ స్టాఫ్ మొత్తానికి 1377 పోస్టులు అయితే పడ్డాయండి. ఇది స్టార్టింగ్ డేట్ ఏంటనేది 25 మార్చ్ 2024, అంటే ఈరోజు 27 ఈరోజు మొన్న పడ్డదనమాట. ఓకే, నెక్స్ట్ లాస్ట్ డేట్ అనేది 30/4/2024 ఏప్రిల్ లాస్ట్ వరకు ఉంది మనకి అవకాశం పెట్టుకోవడానికి. ఇక్కడ మనకి బ్యాడ్ న్యూస్ ఏంటంటే మనకి ఓబీసీ, ఓసీ, ఈడబ్ల్యూసీ క్యాండిడేట్లకి 1500 రూపాయలు అయితే ఫీజు పెట్టడం జరిగింది. ఇది చాలా ఎక్కువ కాబట్టి ఆ ఒక్కటే బాధాకరమైన విషయం. నోటిఫికేషన్ అయితే చాలా మంచిదే, ఎందుకంటే ఆల్రెడీ మనం కానిస్టేబుల్, ఎస్ఐకి వీటన్నిటికీ ప్రిపేర్ అవుతూ మనం రెడీగా ఉన్నామన్నమాట. సో ఈ ప్రవాహంలో వచ్చే నోటిఫికేషన్ ఇది కాబట్టి ఎవరు దాదాపు మిస్ అవ్వడానికి అయితే ట్రై చేయకండి. ఓకేనా, ఖచ్చితంగా అప్లై చేయండి. మరి 1500 ఫీజు అనేది చాలా ఎక్కువ కాదనలేదు, ఏదేమైనా మనకి నోటిఫికేషన్ కాబట్టి తప్పదు. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే 500 రూపాయలు అండి. నెక్స్ట్ అసలు ఈ ఎన్విఎస్లో నాన్ టీచింగ్ స్టాఫ్ ఎన్ని రకాల పోస్టులు ఉన్నాయి, ఈ నాన్ టీచింగ్ స్టాఫ్లోని ఎన్ని రకాల పోస్టులు ఉన్నాయి అనేది ఇప్పుడు నేను చెప్తాను. బోర్డు మీద రాయడానికి వీలు అవ్వట్లేదు, నేను చెప్తానండి. ఎవరైతే స్కిప్ చేయకుండా దయచేసి వీడియోని చివరి దాకా చూడండి, ఎందుకంటే ఎక్కడ స్కిప్ చేసినా మనకి ఇన్ఫర్మేషన్ అనేది కొంచెం పోతుంది అనమాట. నేనేం చెప్తున్నాను మీకు కొంచెం అర్థమయ్యే స్థితిలో ఉండదు, కాబట్టి మీరు స్కిప్ చేయకుండా ఖచ్చితంగా చూస్తారని నేనైతే మరి నమ్ముతున్నాను. ఓకే, నెక్స్ట్ ఇందులో మనకి పోస్ట్ వేరియేషన్స్ ఏంటంటే స్టాఫ్ నర్స్ అండి. ఈ స్టాఫ్ నర్స్కి 121 పోస్టులు ఉన్నాయి. ఏజ్ 35 ఇయర్స్. యాజ్ పర్ నోటిఫికేషన్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ అనేది ఓబీసీకి 3 ఇయర్స్ ఉంటుంది, ఓసీకి ఏముండదు, ఈడబ్ల్యూసీకి కూడా ఏముండదు. నెక్స్ట్ ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎస్సీ, ఎస్టీ చూసుకున్నట్లయితే 5 ఇయర్స్ ఉంటుంది ఏజ్ రిలాక్సేషన్. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ చూసుకున్నట్లయితే 10 ఇయర్స్ ఉంటుంది. ఇది ప్రత్యేకించి నేను ఇంకా చెప్పక్కర్లేదు, యాజ్ పర్ నోటిఫికేషన్ రూల్స్, అందుకే దాన్ని అయితే నేను మినహాయిస్తున్నాను కంప్లీట్గా. అయితే స్టాఫ్ నర్సు 121 పోస్టులకి ఏజ్ అయితే 30 సంవత్సరాలు దాటకూడదు. నెక్స్ట్ బిఎస్సి నర్సింగ్, నేను 30 సంవత్సరాలు అనేది నేను ఏజ్ రిలాక్సేషన్ కలపట్లేదు. 35కి +5 చేసుకుంటే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 40 ఉంటుంది, మిగతా వాళ్ళకి 3 చేసుకుంటే 38 ఉంటుంది. సో అలాగే మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. నేనైతే అది మినహాయిస్తున్నాను కంప్లీట్గా, అది నేను కలపకుండానే మీకు ఏజ్ చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఏఎస్ఓ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఇది 5 పోస్టులు ఉన్నాయండి. దీనికి 23 సంవత్సరాల నుంచి 33 మధ్యలో అడిగాడు, ప్లస్ ఏజ్ రిలాక్సేషన్.
ఎనీ డిగ్రీ అనమాట దీని క్వాలిఫికేషన్ అనేది. నెక్స్ట్ ఆడిట్ అసిస్టెంట్ 12 పోస్టులు ఉన్నాయండి. 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో పెట్టుకోవచ్చు. దీనికి ప్రత్యేకించి బీకామ్ అడిగాడు, అంటే బీకామ్ కామర్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి అడిగాడు. నెక్స్ట్ జూనియర్ ట్రాన్స్లేటర్ అండ్ ఆఫీస్ అని అడిగాడు. దీనికంటే పీజీ అడిగాడండి. పీజీలో ఏంటంటే జూనియర్ ట్రాన్స్లేటర్ ఏంటంటే ఏదైనా సబ్జెక్ట్లో ప్రావీణ్యం సాధించి ఉండాలి. అంటే డిగ్రీ తర్వాత పీజీ లిటరేచర్, ఇంగ్లీష్ లిటరేచర్ అయినా హిందీ లిటరేచర్ అయినా ఏదైతే అది ఆ సబ్జెక్ట్ రిలివెంట్గా ఉంటుంది. అది అయితే 4 పోస్టులు ఉన్నాయి. 32 సంవత్సరాల వరకు దానికి అవకాశం ఉంది. లీగల్ అసిస్టెంట్ 1 పోస్ట్ ఉందండి. 23 నుంచి 35 సంవత్సరాల మధ్యలో డిగ్రీలో లా చేయాలి. డిగ్రీ ఇన్ లా చేయాలి అంటే 12th తర్వాత 5 years డిగ్రీ ఉంటుంది కదా, డిగ్రీ ఇన్ లా ఉంటుంది 5 years. డిగ్రీ చేసిన వాళ్ళకి 3 years LLB కోర్స్ ఉంటుంది. విషయం ఆల్రెడీ తెలిసింది. ఆ నోటిఫికేషన్ కూడా వచ్చింది ఎంట్రన్స్ ఎగ్జామినేషన్కి. సరే అది వేరే విషయం, దాని తర్వాత చూద్దాం. నెక్స్ట్ స్టెనోగ్రాఫర్ అండి. 23 పోస్టులు ఉన్నాయి. 18 నుంచి 27 వరకు ఉంది. 12th స్టాండర్డ్ అని ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్, కానీ దీనికి షార్ట్ హ్యాండ్ అనేది ఉంటుంది. అది మాత్రం మీరు బాగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఒకవేళ మీకు స్టెనోగ్రాఫర్ ఏ విధంగా ఉంటుంది, జాబ్ నేచర్ ఏ విధంగా ఉంటుంది అనేది తెలుసుకోవాలంటే ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్లో చాలా వేరియేషన్స్ అనేవి ఉన్నాయి. వీడియోలు మనకు ఉపయోగపడే వీడియోలు అవి ఒకసారి మీరు చూసుకుని తెలుసుకోండి. నెక్స్ట్ కంప్యూటర్ ఆపరేటర్ అనేది 2 పోస్టులు ఇచ్చాడండి. 18 నుంచి 30 సంవత్సరాలు. ఎనీ డిగ్రీ BE, బీటెక్, BSc, బీకామ్ తప్ప వాటిలో కంప్యూటర్ సైన్స్ అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి. ITA కోపా వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అండి. అది ఒక జ్ఞాపకం ఉంచుకోండి. దీనికైతే 2 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ క్యాటరింగ్ సూపర్వైజ్ 78 పోస్టులు ఉన్నాయి. 30 సంవత్సరాలు నిండాలి. డిగ్రీ హోటల్ మేనేజ్మెంట్, డిగ్రీలో హోటల్ మేనేజ్మెంట్ అడిగాడు. నెక్స్ట్ జూనియర్ సెక్రటరియట్, ఇది మంచి పోస్ట్ అండి. జూనియర్ సెక్రటరియట్ అనేది హెడ్ ఆఫీస్లో అనమాట. ఈ రీజనల్ ఆఫీస్లోని హెడ్ ఆఫీస్లో ఇది పోస్ట్ అనమాట. ఇది 21 పోస్టులు ఉన్నాయి. 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు పెట్టుకోవచ్చు. దీనికి 12th పాస్ అయితే చాలండి. దీనికి 12th పాస్తో పాటు 30 వర్డ్ పర్ మినిట్, అంటే 30 పదాలు అనేది 1 minute పట్టాలి. మీకు తెలిసి ఉంటుంది. టైపింగ్ సిస్టమ్ మీద చేయాల్సి ఉంటుంది. ఓకే. నెక్స్ట్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్, ఇది చాలా ఎక్కువ ఉన్నాయండి పోస్టులు. దాదాపు 360 పోస్టులు ఉన్నాయి. 18 నుంచి 27 సంవత్సరాల మధ్యలో పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇది 12th పాసే. ఇది కూడా 30 వర్డ్ పర్ మినిట్ అనేది మన 1 minute 30 పదాలు కొట్టాలి. చాలా ఈజీ, చిన్న ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది నాకు తెలిసి. నెక్స్ట్ ఎలక్ట్రీషియన్ అండ్ పంబర్, ఈ రెండింటికి 128 పోస్టులు ఉన్నాయి. 18 నుంచి 40 మధ్యలో అడిగాడు. అయితే దీనికి 10th విత్ ITI, ఎలక్ట్రీషియన్లో కానీ పంబర్లో కానీ ఖచ్చితంగా ITI కోర్స్ అనేది చేయాల్సి అయితే అవసరం ఉంది. నెక్స్ట్ ల్యాబ్ అటెండెంట్ ఒకటి ఉంది. 161 పోస్టులు. 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో 10th లేదా 12th పాటు, ఈ ఇంటర్తో పాటు కానీ 10th పాటు కానీ ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ అనేది కంపల్సరీ చేయాల్సి అయితే ఉంది. నెక్స్ట్ మెస్ హెల్పర్ అండి. ఇదండి ఈ మెస్ హెల్పర్ అనేది 10th క్లాస్ స్టూడెంట్, 10th క్లాస్ ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళకి ఈ మెస్ హెల్పర్ అనే పోస్టు దాదాపు 442 పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి ఏజ్ రిలాక్సేషన్ కూడాను ఏజ్ రిలాక్సేషన్ కలపట్లేదు, కానీ ఏజ్ కూడాను 18 నుంచి 30 సంవత్సరాల వరకు ఇచ్చాడు. SC ST వాళ్ళకైతే 5 years ఎక్స్టెన్షన్, 35 వరకు అవకాశం ఉంటుంది. OBC వాళ్ళకైతే 33 వరకు ఉంటుంది. సో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వరకు అయితే మరి వాళ్ళకి 40 వరకు ఉంటుంది. సో ఈ నోటిఫికేషన్ అన్నిట్లో మెస్ హెల్పర్ అనేది కొంచెం చాలా ఎక్కువ పోస్టులు, ఈజీగా కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ MTS మల్టీ టాస్కింగ్ స్టాఫ్, అది కూడా 10th అండి. 18 సంవత్సరాల నుంచి 30 మధ్యలో, దానికి 19 అయితే పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ గాయస్ ఇది చూసుకున్నట్లయితే వీటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్కలాంటి సిలబస్ అండి. అన్నిటికీ ఒకే సిలబస్ ఉంటాయని ఉండదు ఇందులో మ్యాక్సిమం. సో ఈ సిలబస్ బ్రేక్ డౌన్ అనేది నెక్స్ట్ సిలబస్ అనేది కంప్లీట్గా నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఓకే గైస్, అయితే ఇది పూర్తి ఇన్ఫర్మేషన్ NVS గురించి, NVSలో కూడిన నాన్ టీచింగ్ స్టాఫ్ గురించి. ఏమైనా డౌట్లు ఉంటే మెసేజ్ చేయండి, కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. ఒకవేళ దీనిలో సిలబస్ కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే నేను నెక్స్ట్ వీడియో సిలబస్ పెడతాను. మీరు ఏదైనా సరే నాకు కామెంట్ చేయండి. కామెంట్ చేస్తేనే నాకు తెలుస్తుంది మీరు ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నారు అనేది. ఓకే గైస్, చాలా థ్యాంక్ యూ ఎవరు స్కిప్ చేయకుండా చూసినందుకు. ఓకే గైస్, ఆల్ ది బెస్ట్. మరి గాడ్ బ్లెస్ యూ. జై హింద్.